కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు పేర్కొన్నారు. జిల్లాలోని మెట్పల్లి మండలంలో విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు సూచనలు ఇస్తూ తాళు లేకుండా నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో పాడి క్లీనింగ్ మిషన్స్ అందుబాటులో ఉంచాలని, టోకెన్ పద్ధతి పాటించాలని, రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్స్ అందుబాటులో ఉంచాలని, ఏ రోజుకు ఆ రోజు FAQ చెక్ చేసి రికార్డ్ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రంలో మౌలిక వస్తువులైన నీడ, మంచినీరు, తాత్కాలిక టాయిలెట్లు సమకూర్చుకోవాలని, విద్యుత్ కనెక్షన్, ఆన్లైన్ వసతి ఉండాలని ప్రతి ఒక్క అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అలాగే భూషణరావుపేట PAC కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. శుక్రవారం జిల్లాలో మొత్తం 12 కేంద్రాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రాయకల్ మండలంలో 3, కతలాపూర్, ఇబ్రహీంపట్నంలో 2, మెట్పల్లి, మల్యాల, వెల్గటూరు, మేడిపల్లి, మల్లాపూర్ మండలాల్లో ఒక్కో కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై DM, DCO తదితరులు పాల్గొన్నారు.